రెండవ విడతగా రూరల్ మండలాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరగగా సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో జిన్క రాజేందర్ 100 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అతను చదువుకున్న యువకుడు, ఎంఎస్ చేశాడు. అతను వ్యవసాయం చేస్తూ ఈరోజు ఎలక్షన్లో గెలిచి ఈరోజు సర్పంచ్గా తన పదవి బాధ్యతలు చేపట్టాడు. అతను గ్రామానికి ఇచ్చిన వాగ్దానాలేంది, ఇక్కడ మొదటిగా అతను చేసే అభివృద్ధి పనులు ఏందో అతని మాటల్లో మనం తెలుసుకుందాం. సర్పంచ్ గారు నమస్కారం సార్. నమస్తే. మీరు ఈరోజు ఇక్కడ నామినేషన్లో మీరు చేసినప్పుడు ఏమేమి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను బట్టి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. వారికి ఇప్పుడు ఈరోజు మీరు సంతకం చేసి కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, ఆ వాగ్దానాలు ఈరోజు వారికి ఏ విధంగా చేస్తున్నారు? మొదటిగా నువ్వు చేసే వాగ్దానంలో మొదటిది ఏంది, వారికి గ్రామ ప్రజలకు మీరు వివరించండి. అందరికీ నమస్కారం. మన గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో ఈసారి ఎలక్షన్లో నిలబడి గెలవడం జరిగింది. మన గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే వర్షాకాలం ప్లాట్లలోకి నీళ్ళు వచ్చినాయి. కొన్ని వాళ్ళు అనుకునే నిత్యావసరాలు కూడా తడిచిపోయినాయి. ప్రధాన సమస్య అంటే ప్లాట్లలో వాటర్ వచ్చినాయి కాబట్టి హై లెవెల్ డ్రైనేజీ అనేది నర్సిపేట సాయిల్ ఇంటి నుంచి వాగు వరకు అది చేసే ఫస్ట్ పని అది. ప్లాట్లలో నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానికి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్మించి ఆ సమస్యను పరిష్కరించడం. ఇంకోటి ఏంటంటే మన బస్టాండ్ల ఆవరణంలో పబ్లిక్ టాయిలెట్స్ లేవు. మన భీమ్గల్ నుంచి కామారెడ్డి నుంచి భీమ్గల్ మధ్యలో స్టాపు తుంపల్లి, ఇక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ కూడా గ్రామంలో లేవు కాబట్టి సెకండ్ పనిగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మిస్తామని మీ వాగ్దానాలు ఉంది, అదెప్పుడు నిర్వహిస్తున్నారు? మాకు యువత సపోర్ట్తోటే మనం గెలవడం జరిగింది. మా ఛత్రపతి శివాజీ విగ్రహం అనేది గ్రామంలో లేదు. మన ఛత్రపతి శివాజీ విగ్రహము ఇప్పుడు 22 డిసెంబరు 2025 మళ్ళీ వచ్చే సంవత్సరం 26 డిసెంబర్ 22 సంవత్సరం వరకు ఛత్రపతి శివాజీ విగ్రహం తుంపల్లో ఉంటుంది. గ్రామ ప్రజలు నీతోని వచ్చిన వార్డు మెంబర్స్ కూడా మొత్తం యువకులు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యువకులు ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఈ తుంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా నడిపిస్తామని వాళ్ళకు ప్రశ్నిస్తున్నారు, మీరేమంటారు? ఒకటేంటంటే యువకులకు అనుభవం లేదు, ఎట్లా చేస్తారు అని కాదు. ఏదైనా కొత్తగా ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, ఎవరు కూడా సెకండ్ టైం గెలిచిన వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు కాదు. కొద్దిగా అనుభవం తీసుకొని పెద్దల సహకారంతో, గ్రామ వీడీసీ సహకారంతో, గ్రామంలో ఉన్న పెద్దల సహకారంతో, యువత సపోర్ట్ తోటి గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తుంది. సర్పంచ్ గారు ఇంతవరకు మనతో సర్పంచ్ మాట్లాడాడు. అంటే గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది వాళ్ళకు నిర్ణయం తీసుకొని అంతా యువకులమే కానీ మాకు అనుభవం లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కానీ మేము దీన్ని అభివృద్ధి పథంలో నడిపించి జిల్లాలోనే ఒక గ్రామాన్ని అభివృద్ధిగా తీర్చిద్దామని చెప్పేసి తన మాటల్లో చెప్తున్నాడు. T9 న్యూస్ నిజామాబాద్, ఎం రాజేశ్వర్. గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా జినక రాజేందర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదను. భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను.
సమావేశానికి హాజరైన సభ్యుడినైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి మీద సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కొంచెం